విషయం ఏంటంటే కేంద్ర హోంశాఖ మంత్రి గారు సరే ఆపరేషన్ కగారు అదంతా నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ కమ్యూనిజం అన్నది లేకుండా చేయాలి ఈ దేశంలో అంటారు. కమ్యూనిజం అన్నది లేకుండా చేయాలనంటే నువ్వు చైనాతో ఏమి సంబంధాలు పెట్టుకోక, క్యూబాతో ఏమి సంబంధాలు పెట్టుకోక, వియత్నాంతో ఏమి సంబంధాలు పెట్టుకోవద్దు. అలాగే ఇతర దేశాల్లో కూడా మార్క్సిస్ట్ భావజాలంతో పనిచేసేటటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు అమెరికాలో కూడా మనకు తెలుసు, గత ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థికి పోటీ పడినటువంటి శాండర్స్, ఆయన సోషలిస్టు. ఇప్పుడు న్యూయార్క్ మేయర్గా ఎన్నికైనటువంటి మమ్దాని సోషలిస్టు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మార్క్సిజం నుంచే వచ్చాయి. కమ్యూనిజం అన్నది ప్రపంచంలో ఈరోజు పెద్ద చర్చ జరుగుతుంది. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉండేది, ఇప్పుడు లేదు. అది అప్పుడు ఉన్నప్పుడు సామాన్య ప్రజలు ఏ విధంగా జీవించారు, ఇప్పుడు అది పతనమైన తర్వాత అక్కడ ప్రజల యొక్క సామాన్య ప్రజల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయన్న. నేను చైనాకి సంబంధించి మనం సోషల్ మీడియాలో కానీ తీస్తే యూరోపియన్స్, అమెరికన్స్ చాలా రీల్స్ తయారు చేస్తున్నారు. చైనాని ఇప్పుడు దాకా పెద్ద భూతంలాగా చూపించారు. ఇంతకు ముందు కూడా యుఎస్ఎస్ఆర్ ఉన్నాడు బిహైండ్ ఐరన్ కర్టెన్, ఇనప తెర ఉంది, ఇనప తెర వెనకాల ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదని చెప్పని మాట్లాడేవారు. ఇప్పుడు అవన్నీ ఏమి జరుగుతున్నాయో వాళ్ళే చెప్తున్నారు. చైనాలో అర్ధరాత్రి అయినా ఒంటరి మహిళ ఈరోజు ఎంత పెద్ద నగరంలోనైనా నడిచి వెళ్ళగలిగేటటువంటి స్వేచ్ఛ ఉంది. పెద్ద నిఘా ఉంటుంది, ఏం చేస్తారు ఏంటి అనే ఇది. ఈరోజు ఆ రకమైన పరిస్థితి అమెరికాలో ఉందా? స్త్రీలకు రక్షణ ఉందా? లేకపోతే అందరికీ కనీసమైనటువంటి గౌరవంతో జీవించేటటువంటి హక్కుని ఈ పెట్టుబడిదారు వ్యవస్థ చట్టాల్లో ఉంది, రాజ్యాంగాల్లో పొందుపరుచుకున్నాం, అమల్లో ఎక్కడైనా ఉందా? అది సోషలిస్ట్ దేశాల్లో ఉంది. ఈరోజు ఈ దేశంలోని కమ్యూనిజమే లేకుండా చేయాలి. ఇప్పుడు ఆపరేషన్ కగారు పేరుతోని మీరు ఎంతమందిని చంపినా ఇంకా నడుస్తూ ఉంది. రేపు మార్చి 31 నాటికి ఒక్కడిని లేకుండా మావోయిస్టులను ఏరేస్తానని చెప్పానంటే, అది ప్రత్యక్షంగా మావోయిస్ట్ అనేవాడు ఆ బ్రాండ్ వేసుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ ఆ భావజాలాన్ని మటుకు నియంత్రించలేరు. ఆ భావజాలానికి వ్యతిరేకంగా కొమ్ము కాసినటువంటి అమెరికాలోనే ఈరోజు అమెరికా నడిబొడ్డు ట్రంప్ ఎక్కడైతే పుట్టాడో ఆ నగరంలోనే ఆ భావజాలానికి చెందిన వ్యక్తి మేయర్గా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ట్రంప్ కన్నా గొప్పోడివి కాదు, దాన్ని ఏమో నిర్మూలించాలి, అది అదే మనకి పట్టిన నష్టమో అరిష్టమో అని చెప్పని నువ్వు మాట్లాడితే అది నష్టం కాదు. ప్రపంచానికి వెలుగునిచ్చింది, మానవాళికి భవిష్యత్తుని ఇస్తూ ఉంది, గౌరవప్రదంగా జీవించే హక్కుని ఇస్తూ ఉంది. దాన్ని గమనించాలని చెప్పని నీలాంటి వాళ్ళు చాలామంది, అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ఇంతకుముందు మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళు అంతా కూడా ఈరోజు ఎక్కడున్నారో ఆ పరిస్థితి అమిత్ షా కూడా పడుతుందని చెప్పని గమనంలో పెట్టుకోవాలి. ఇక మెడికల్ మాఫియా విపరీతంగా అది విచ్చలవిడిగా దోపిడీకి చేస్తూ ఉన్నారు సామాన్య ప్రజలే. ప్రత్యేకంగా ఏదైనా మీరు ఆరోగ్యశ్రీయో ఇంకోటో ఇవన్నీ కూడా మెడికల్ మాఫియాను పోషించడానికే వచ్చాయి. సామాన్య ప్రజలు ఈ రోజుని ఆరోగ్యం బాగలేదంటే గ్రామాల నుంచి కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చిన తర్వాత వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్ముకునేటటువంటి ఒక దుస్థితికి వస్తూ ఉంది. దాన్ని నియంత్రించేటటువంటి చర్యలు ప్రభుత్వాలు ఏవీ తీసుకోవట్లేదు. అది కేంద్రం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, మెడికల్ మాఫియాకి పూర్తిగా తలొగ్గారు. మనం చూసాం కోవిడ్ టైంలో కూడా ప్రధానమంత్రి గారే పోయి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసేటటువంటి కంపెనీలు అవన్నీ సందర్శించి వాళ్ళకి ఎంత మద్దతు ఇచ్చాడు, వాళ్ళకి మార్కెటింగ్ ఎలా కల్పించాడు, ఇతనే బ్రాండ్ అంబాసిడర్గా ఉండి వాటికి పెద్ద మార్కెటింగ్ చేశాం. ప్రపంచంలో ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు దాకా ఏ వ్యాక్సిన్ వేసినా వ్యాక్సిన్కి ఛార్జ్ చేయలేము ప్రభుత్వాలు.
నరేంద్ర మోడీ గారు వచ్చి కోవిడ్ వ్యాక్సిన్ రేటు పెట్టారు. దాని మీద పెద్ద ఆందోళన వస్తే ఏదో కొంత సడలించారు తప్ప అది కూడా సొమ్ము చేసుకోవాలని, అది కూడా వాళ్ళకి కార్పొరేట్లకి ఆ లాభాలు దోచిపెట్టాలని చెప్పని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మన అందరికీ తెలుసు, కోవిడ్ అయిపోయిన తర్వాత ఈ ఫార్మా కంపెనీల మీద జరిగిన ఐటీ రేట్స్లోని 100 కోట్ల రూపాయలు నగదే పట్టుబడింది. 100 కోట్ల రూపాయలు. సరే, దాని మీద ఏం కేసులు అయ్యాయి ఏంటో మనకు తెలియదు. ఈ పద్ధతుల్లో అటు ఫార్మా ఇండస్ట్రీ దగ్గర నుంచి ఆసుపత్రుల దాకా మెడికల్ మాఫియా ఈరోజు పెద్ద ఎత్తున సామాన్య ప్రజలను దోపిడీ చేస్తూ ఉంది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా నెల 14వ తారీఖుని సిపిఐగా మేము నిరసనలు చేయాలని చెప్పని అనుకున్నాం. భవిష్యత్తులో దాన్ని మరింత బలంగా ఆ ఉద్యమాన్ని మీ మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమంగా మరల్చడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మన కార్పొరేషన్ చివరి సమావేశం ఈరోజుని ఎన్ని రకాలుగా ప్రభుత్వాలు ప్రజల నుంచి ఈరోజు రోడ్డు సెస్ పేరుతోని పెట్రోలు డీజిలు రెండింటి మీద కూడా ఉంది, అక్కడ చెల్లిస్తున్నాం. రిజిస్ట్రేషన్ అప్పుడు రోడ్ ట్యాక్స్ అంటాం, అక్కడ ఏ వాహనం కొన్నా దానికి రోడ్ ట్యాక్స్ కడుతున్నాం రోడ్ల మీద తిరగడానికి. ఇవి చాలన్నట్టు ఇప్పుడు టోల్ ట్యాక్స్. టోల్ అన్నది ఇంతకుముందు ఎలా ఉండేది, ఒక రోడ్డో లేకపోతే ఒక బ్రిడ్జో నిర్మాణం చేస్తే దానికి అయినటువంటి ఖర్చు తిరిగి వచ్చిన తర్వాత దాన్ని తీసేసేవారు. ఇప్పుడు అలా కాదు, అది నిరంతరం వసూలు చేస్తాము, తర్వాత దాన్ని పెంచుకుంటూ పోతాం. ప్రతి సంవత్సరం టోల్ ట్యాక్స్ని పెంచుకుంటూ పోతామని చెప్పని. ఇదేదో ఇప్పుడు దాకా జాతీయ రహదారులకే వర్తించేది, ఇప్పుడు జాతీయ రహదారుల నుంచి రాష్ట్ర రహదారులకి బదలాయించి చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రైవేటీకరణ అంటే చాలా అభిమానం ఆయనకి. మరి ఆ క్రమంలోనే మన జిల్లా పరిషత్ రోడ్లు కూడా ఇచ్చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. మేమేమైనా చంద్రబాబు నాయుడు గారి కన్నా తక్కువ? ఆయనని మేము మెప్పించి తద్వారా మళ్ళీ మరోసారి మేము ఇక్కడ ఎన్నిక కావాలని ఇప్పుడు మన కార్పొరేషన్ వాళ్ళు 85 కిలోమీటర్ల అంతర్గత రహదారులు పీపీపీ మోడ్లోనే అభివృద్ధి చేయాలని చెప్పానంటే ఇంకా అందులో కదిలితే వాహనం కదిలితే డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎన్ని రకాలుగా మీరు లేకపోతే రోడ్ ట్యాక్స్ తీసేయండి, పెట్రోల్ మీద వేసిన సెస్ తీసేయండి, రోడ్డు సెస్, టోళ్ళు వసూలు చేసుకోండి. అవన్నీ అలాగే ఉంటాయి యథాతథంగా. తిరిగి మళ్ళీ మేము ఈ రోడ్డు మీరు దేనికి మీరు వసూలు చేస్తున్నారు? మీరు వసూలు చేసిన పన్నులన్నీ ఏం చేస్తున్నారు? పన్నులతో ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సింది నువ్వు ఏ సౌకర్యం కావాలంటే దానికి మళ్ళీ అదనంగా చెల్లించాలని చెప్పని ఈరోజు అన్నాం. స్థానిక సంస్థలకు కూడా ఆ సెస్లోంచి వాటిలోంచి డబ్బులు వస్తాయి. మరి ఆ పనులు చేయకుండా మీరు ఈ పనులు చేయడం అన్నది సరైనది కాదని చెప్పని మేము భావిస్తున్నాం. దాని మీద కూడా మేము ఈ నగర స్థాయిలోని ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలి. ఇక చివరిది